ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ పర్యటనను ప్రారంభించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి నుంచి యూఏఈలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఆహ్వానించనున్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి 3 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారని తెలుస్తోంది. దుబాయ్కి చేరుకున్న వెంటనే సీఎం చంద్రబాబు అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్లతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి 5 ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ట్రాన్స్వల్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, శోభా గ్రూప్, షరాఫ్ డీజీ సంస్థల ప్రతినిధులతో ఆయన 1-to-1 సమావేశాలైతే నిర్వహిస్తారని తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జోనీ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను పరిశీలిస్తారు. రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోను హాజరు కానున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరనున్నారు. అలాగే నవంబర్ 14-15వ తేదీలో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబు దుబాయ్ చేరుకున్న సందర్భంగా తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికి అరబ్ దేశాల సందర్శనకు ఆహ్వానించారు. అంతేకాదు తెలుగు డయాస్పోరా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.